పవన్ కళ్యాణ్ దగ్గర నుండి 'హరిహర వీరమల్లు' మూవీ రాబోతుంది కదా! ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మేబీ చాలా గ్యాప్ తీసుకున్నాడు కాబట్టి బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. చూద్దాం. కానీ ట్రైలర్ చూసి మూవీని డిసైడ్ చేయలేము. మేబీ బాగుండొచ్చు. మరి ఈ మూవీని ఆపడానికైతే కొన్ని కుట్రలైతే జరుగుతున్నాయి. థియేటర్స్ క్లోజ్ చేయడం గానీ, లేకపోతే వేరే మూవీస్‌కి హైప్ ఇవ్వడం గానీ జరుగుతుంది. అట్లా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే అలా జరిగితే మన పిఎస్పీకే ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. అట్లా జరిగే అవకాశం అయితే లేదు. వాళ్ళు ఎన్ని ట్రై చేసుకున్నా జరుగుతుంది. జరిగేదాన్ని ఎవ్వడూ ఆపలేడు. మరి ఈ 'హరిహర వీరమల్లు' ఒక ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీ అంటున్నారు. బట్ మూవీలో చూస్తుంటే ఒక ఐటెమ్ సాంగ్ పెట్టారు. మరి కొంతమంది తీసుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ రిలేటెడ్ స్టోరీలో ఎందుకు ఐటెమ్ సాంగ్ పెట్టారు అని. అది ఒక పాయింట్ మీరు చెప్పింది మంచి పాయింట్. ఏంటంటే ఇప్పుడు ఈ స్టోరీ ఒక పురాతన కాలంది, ఒక మెసేజ్ ఓరియంటెడ్ అన్నప్పుడు దానికి సంబంధించిందే తీసుకోవాలి. మరి ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టిరు అనేది కూడా తెలీదు. మూవీ చూసినాక తెలుస్తుంది. అప్పుడు జడ్జ్ చేయొచ్చు మూవీని. అరే ఓకే రీజనబుల్ పెట్టారు అనుకోవచ్చు. కానీ అదైతే మైనసే మూవీకి. ఒక మైనస్ పాయింట్ వేసుకోవచ్చు. చూద్దాం మూవీ వచ్చినాక తెలుస్తుంది అసలు ఎందుకు పెట్టారు, దేనికోసం పెట్టారు, పెట్టాల్సి వచ్చిందా లేదని కూడా మనకు తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారి లుక్ ఎలా అనిపించింది? లుక్ వాస్ గుడ్. మంచిగానే ఉంది. పర్లేదు. బాగుంది. మరి పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ సారు ఆల్వేస్ గుడ్. ఆయన ఏదో అందరూ అంటారు ఏదో 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పేసి. పెళ్ళిళ్ళు చేసుకున్నా, విడాకులు ఇచ్చినా వాళ్ళకి చేయాల్సింది తను చేసేసిండు. కాకపోతే తన లైఫ్ తను గెయిన్ చేసుకుండు. బట్ ఈయన రాజకీయాల్లో కూడా వచ్చింది కాబట్టి ఓకే మంచిగా చేస్తున్నాడు. ఆయన మీద అయితే మంచి టాక్ ఉంది, మంచి ఒపీనియన్ అయితే నాకు ఉంది. ఆల్వేస్ అతను గుడ్ అని చెప్పొచ్చు. ఇక జనాలు ఏమేమో పెడుతుంటారు, ఇక ఏదో పుకార్లు చెప్తారు అంతే, అది నమ్మొద్దు.